తీర్పు దినం వచ్చేసింది. పరలోకంలో సింహాసనం మీద న్యాయాధిపతిగా ప్రభు కూర్చున్నాడు. గ్రంథాలు ఇవ్వబడుతున్నాయి. ఒక్కొక్క యవనస్తుడు వస్తున్నాడు, ప్రశ్న అడుగుతుంటే జవాబు చెప్తూ ఉన్నాడు. నువ్వేం సాధించావన్న ప్రశ్న వచ్చినప్పుడు ఒక యవనస్తుడు మాట్లాడుతున్నాడు. నేను పోతిఫరు భార్య నన్ను లొంగ తీసుకోవడానికి శతవిధాలు ప్రయత్నం చేస్తుంటే ప్రభుకు వ్యతిరేకంగా పాపం చేయకూడదని పారిపోయా, నా పరిశుద్ధతను కాపాడుకున్నా. వావ్, సూపర్. మరొక యవనస్తుడు వచ్చాడు. నేను గొర్రె మేకలు తీసిన అడవులకు వెళ్ళి వాటిని కాస్తూ దేవుని స్తుతిస్తూ ఆరాధిస్తూ గణపరుస్తున్నాను. సితారాతో దేవుణ్ణి నాట్యమాడుతూ మహిమపరుస్తున్నాను. వావ్, అద్భుతం, షబాష్. ఇంకో యవనస్తుడు వచ్చాడు. నాతో పాటు 3 స్నేహితులను కలిసి బబులోను దేశంలో ఉన్నాం. వాళ్ళు ఎంత ప్రలోభ పెట్టినా మేము మాత్రం వారి మద్యాన్ని కానీ ఆహారం కానీ మేము స్వీకరించలేదు. మమ్మల్ని కాపాడుకున్నాం. అంతేకాదు, ప్రార్థించకుండా ఉండమంటే ధైర్యంగా నిలవబడి సింహానుభవంలో పడేసిన నేను చెక్కు చెదరకుండా నిలబడ్డాను అన్నాడు. వా, మంచి దాసురవయ్యా నువ్వు అని అన్నారు. మరొక 3 అయితే వచ్చి మేమైతే ప్రతిభకు మొక్కలేదని అగ్నిగుండంలో పడేస్తామన్నారు. అయినా మేము రొక్కమన్నాం, మా సాక్ష్యాన్ని కాపాడుకుని ఉన్నాం. మీరు మంచివారే అన్నాడు. మరొక యవనస్తుడు వచ్చి తిమోతి, నేను పౌలుని వెంబడించాను, మాదిరికరమైన జీవితాన్ని జీవించి సంఘ స్థాపనలో విశేషంగా పాటుపడ్డాను. బా, యవనస్తుడా, ప్రతి యవనస్తుడు కూడా తన జీవితంలో ఏదో ఒక సాక్ష్యం చెప్పుకుంటున్నాడు. అది దావీదైనా, యోసేపు అయినా, దానియేలైనా, షడ్రకైనా, మేషకైనా, అబేద్నెగోగైనా, తిమోతి అయినా, నువ్వు యవనస్తుడివేగా. తీర్పులు ఇదే ప్రశ్న నిన్ను అడిగితే నువ్వేం చెప్తావు? రెచ్చిపోతూ విర్రవీగుతూ తాగుతూ తూగుతూ ఇష్టానుసారంగా జీవిస్తున్నావు. ప్రభు పిలుపుటే నీకు నిర్లక్ష్యం. దేవుని సన్నిధికి రావాలంటే నీకు అయిష్టత. ఆలోచన చెయ్యి. తీర్పు రోజు నువ్వు కూడా జవాబు చెప్పాలి.